చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారు చేయడం, సాధ్యం కాకపోతే ఊరికి దూరంగా డంపింగ్ యార్డ్లో వేయటం ఆనవాయితీ. కానీ విజయవాడ సమీపంలోని బాపులపాడు చెత్త డంపింగ్ యార్డ్ మాత్రం ఇళ్ల దగ్గరే ఉండి అక్కడి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోంది. గుట్టలుగా పేరుకున్న చెత్తను తగలబెట్టి దుర్గంధంతో పాటు పొగతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ డంపింగ్ యార్డ్. దీన్ని తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు ఒక మండల కేంద్రం. ఇక్కడున్న డంపింగ్ యార్డ్ ప్రజలను చాలా ఇబ్బంది పెడుతోంది. చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారు చేయటానికి, విద్యుత్ తీయటానికి కూడా వీలున్నప్పటికీ బాపులపాడులో మాత్రం చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. దీన్ని తగలబెట్టడంతో ఆ ప్రాంతాన్ని పొగ చుట్టుముట్టి అనారోగ్యం బారిన పడేటట్టు చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. డంపింగ్ యార్డ్ వలన ఎక్కడ ఊర్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ వేయటం వలన ఈ కాల్చిన పొగ వల్ల ఊరు మొత్తం ఈ చుట్టుపక్కల గాలి ఎటు వాటం వస్తే అటుపక్క ఆ ఇళ్ళకి వెళ్ళిపోతుంది. వైఎస్ఆర్ కాలనీ కూడా ఉంది, కాలనీ సైడ్ కూడా వెళ్ళిపోయి అందరు రోగాలు పాలన పడుతున్నారు. ఇది ఉధృతం అవ్వకముందే ఈ డంపింగ్ యార్డు ఈ గవర్నమెంట్ వారు ఏదన్నా ఎక్కడన్నా వేరే చోటకి డంప్ చేయటం బాగుంటుంది. లేదంటే అందరూ రోగాల పాలైపోతున్నారండి. దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాం. నిత్యం వస్తున్న పొగతో ఊపిరి ఆడడం లేదని, నిద్ర కూడా పట్టడం లేదని చెబుతున్నారు. ఉన్న రోగాలకు తోడు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నామంటున్నారు. రోజూ చెత్త తగలబెడుతూనే ఉండడంతో వర్షాలు పడినప్పుడు వస్తున్న పొగ దుర్గంధంతో చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీలు ఇళ్లల్లో ఉండలేకపోతున్నారంటున్నారు. పిల్లల జల్లలో దగ్గొచ్చేసి బాగా డంపింగ్ యార్డ్ వల్ల బాగా ఇబ్బంది పడుతున్నాం. అసలు ఊపిరాడతలా, ఊపిరితిత్తులు పట్టేసి చంటి పిల్లలతో బాగా రేత్రి పగల్లో ఇబ్బంది పడిపోతున్నాం. మేము అసలు ఉండలేకపోతున్నాం. ఊపిరాడతలా, వదిలిపెట్టి వెళ్ళిపోమంటే లక్షలు పెట్టి కట్టుకున్నాం. వదిలిపెట్టి వెళ్ళిపోమంటే ఆ డబ్బులు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. అంతవరకే. రేత్రి కూడా పడుకునేటప్పుడు నిద్ర పొగొచ్చేస్తుందండి. మేము పడుకోలేకపోతున్నాం. రేత్రి కూడా ఇబ్బంది పడిపోతున్నాం. చంటి పిల్లలు ఉన్నారు. చంటి పిల్లలతో మేము ఎక్కడే ఉండమో ఈ డంపింగ్ యార్డ్ లో ఎవరిని తీయమన్నా ఇదే తిరణాలు తీస్తాం అంటున్నారు. అట్టగే ఇప్పటికి 30 సంవత్సరాలు బట్టి ఎట్టాగా అయిపోతుంది. అధికారులు ఈ చెత్త డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్న పరిస్థితిని గమనించి ఈ ప్రాంతం నుంచి డంపింగ్ యార్డును తొలగించాలని వీళ్లంతా డిమాండ్ చేస్తున్నారు. సానుకూల స్పందన కనబడకపోతే ఆందోళన బాట పట్టక తప్పదని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.